ఒకే రేఖలో ఉన్న శివాలయాలు యాదృచ్ఛికమా, మహాదేవుని మహిమ? నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం వింటేనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. భారతదేశంలో ఉన్న 8 ప్రాచీన శివాలయాలు ఒకే సూటిరేఖలో, ఒకే లాంగిట్యూడ్పై ఉన్నాయంటే నమ్మగలరా? ఇది కేవలం మ్యాపుల్లో గీతలు వేసిన కథ కాదు. ఇది శివతత్వం, పంచభూత సిద్ధాంతం, ప్రాచీన భారత జ్ఞానం అన్నిటి సమ్మేళనం. ఈ 8 శివాలయాలు ఏవి? కేదార్నాథ్, ఉత్తరాఖండ్; కాళహస్తి, ఆంధ్రప్రదేశ్; కాళేశ్వరం, తెలంగాణ; ఏకంబర్నాథ్, కాంచీపురం, తమిళనాడు; తిరువన్నామలై, తమిళనాడు; తిరువన్నైకావల్, తమిళనాడు; చిదంబరం, తమిళనాడు; రామేశ్వరం, తమిళనాడు. ఇవన్నీ మ్యాపుల్లో చూపించినప్పుడు సుమారు ఒకే సూటిరేఖలో కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. వేల సంవత్సరాల క్రితం GPS లేదు, శాటిలైట్లు లేవు, ఆధునిక మ్యాపులు లేవు. అయినా ఇంత ఖచ్చితంగా ఆలయాలు ఎలా నిర్మించారు? ప్రాచీన భారతీయులకు ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఎనర్జీ లైన్ల మీద అద్భుతమైన అవగాహన ఉండేదని ఇది సూచిస్తుంది. పంచభూత శివాలయాలతో సంబంధం. ఈ ఆలయాల్లో చాలా పంచభూత శివాలయాలు కూడా ఉన్నాయి. భూమిని ఏకంబర్నాథ్, అగ్గి; తిరువన్నామలై, జలం; తిరువన్నైకావల్, వాయువు; శ్రీకాళహస్తి, ఆకాశం; చిదంబరం అంటే ప్రపంచ సృష్టి మొత్తం శివతత్వంతో అనుసంధానమై ఉంది అన్న భావన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు శివ ప్రయాణం. భక్తులు చెబుతారు, కేదార్నాథ్ శివుడు హిమాలయాల్లో తపస్సు చేసిన స్థలమని. రామేశ్వరం రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన పవిత్రమైన స్థలం. అంటే ఇది ఉత్తరం నుంచి దక్షిణం వరకు శివశక్తి ప్రవాహం అని కొందరి విశ్వాసం. కాళేశ్వరం ప్రత్యేకత. కాళేశ్వరం ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ 3 లింగాలు, 3 నదుల సంగమం. కాళేశ్వరుడు కాలాన్ని నియంత్రించే శివుడు. ఈ ఆలయం కూడా ఈ సూటిరేఖలో ఉండడం ఇది యాదృచ్ఛికం కాదు అని భక్తుల నమ్మకం. ఇది శాస్త్రమా, ఆధ్యాత్మిక నమ్మకమా? నిజం చెప్పాలంటే మ్యాపుల్లో చూస్తే అది ఆలయాలు పూర్తిగా ఒకే లాంగిట్యూడ్లో కాకపోయినా చాలా దగ్గరగా ఒకే సూటిరేఖలో ఉన్నట్టు కనిపిస్తాయి. శాస్త్రకోణంలో ఇది అంచనా సరిపోలిక, భక్తి కోణంలో ఇది శివ మహిమ. భక్తికి లాజిక్ అవసరం లేదు, విశ్వాసమే చాలు. చివరగా ఒక మాట. ఈ ఆలయాలు మనకు చెప్పే సందేశం ఒకటే: శివుడు కేవలం దేవుడు కాదు. శివుడు ఒక శక్తి, శివుడు ఒక తత్వం, శివుడు ఒక విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి శివ మహిమల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.